పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని ఎంఆర్ఓ ఫిర్యాదుతో పటాన్చెరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్ ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారని, చీటింగ్ మైనింగ్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లడ్డారం గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 738లో అడ్డగోలుగా తవ్వకాలు జరిపినట్టు అధికారులు గుర్తించారు. 4 ఎకరాల్లో మైనింగ్ కు అనుమతి తీసుకుని 15 ఎకరాలకు దాన్ని విస్తరించారని తెలిపారు. పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని ఎంఆర్ఓ ఫిర్యాదుతో పటాన్చెరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్స్ ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారని, చీటింగ్ మైనింగ్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లడ్డారం గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 738లో అడ్డగోలుగా తవ్వకాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. 4 ఎకరాల్లో మైనింగ్ కు అనుమతి తీసుకుని 15 ఎకరాలకు దాన్ని విస్తరించారని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అక్రమంగా మైనింగ్ చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పటాన్చెరు తహసీల్దారి సి భాస్కర్ లగ్డార గ్రామ శివారు సర్వే నంబర్ 738 ప్రభుత్వ భూములు అక్రమ మైనింగ్ జరిపారంటూ కూడా ఆయన 27/1/2024 రోజున పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు నమోదు చేసుకుంటూ పోలీసులు దర్యాప్తు చేసి సంతోష్ అండ్ శాండ్ గ్రానైట్ సప్లై చేసినటువంటి కంపెనీ యజమాని ఎవరైతున్నారో గూడెం మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా ఆయనపై నమోదు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాని తర్వాత విచారణ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసి పటాన్చెరు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఏదైతే మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత పటాన్చెరు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారనేసి అతను అభిమానులు కానీ అనుచరులందరూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారందరూ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతో పోలీస్ స్టేషన్ దగ్గర సెక్యూరిటీ అనేది పెంచిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అక్రమంగా మైనింగ్ చేయడంతో పాటు పరిమితి మించి, ఎందుకంటే కేవలం 4 ఎకరాలు మాత్రమే పర్మిషన్ తీసుకుని 15 ఎకరాల దాకా కూడా అక్రమంగా తవ్వి 100 కోట్ల వరకు కూడా అతను పోగేసుకున్నాడంటూ కూడా అతని పైన ఫిర్యాదు ఉంది. దీనిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పట్లో దామోదర్ రాజనరసింహ కూడా కొంతమంది అధికారులు వెళ్లి కలిసి చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి దీనిపైన ఇప్పుడు విచారణ అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఆయన అదుపులో ఉన్న నేపథ్యంలో విచారించిన తర్వాత ఆయన ఎంతవరకు కూడా ఈ యొక్క అక్రమ మైనింగ్ జరిపారు, ఎంతవరకు కూడా లాభపడ్డారనేది కూడా ఇప్పుడు దర్యాప్తులు అయితే తేలబోతుంది. రానా, చెప్పండి, మధుసూదన్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నట్లు తెలుస్తుంది? ఈ మధుసూదన్ రెడ్డి వెనకాల స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా ఉన్నారనేసి కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఆరోపిస్తున్నారు. ఆయన అండదండలతోనే మధుసూదన్ రెడ్డి ఈ రకంగా రెచ్చిపోయి 100 కోట్ల రూపాయల వరకు అక్రమంగా కూడా ఆయన ఉన్నారు. దాంతో పాటు అక్కడ అక్రమ మైనింగ్ చేసినప్పుడు జిలిటిన్ స్టిక్స్ తో పెద్ద ఎత్తున కూడా వారు పేలుస్తున్నారు. దానివల్ల కూడా చాలా ఇబ్బందులు పడ్డారు చుట్టుపక్కల ప్రాంత గ్రామస్తులు కూడా అనేసి కూడా అతనిపైన ఫిర్యాదులు అందాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా అతని వెనక గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారనేసి కూడా వారు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ అక్రమ మైనింగ్ వెనకాల ఆ పూర్తి స్థాయిలో ప్రధాన హస్తం కూడా ఆయన ఉంది. పేరు మాత్రం మధుసూదన్ రెడ్డి ఉన్నప్పటికీ వెనకాల నడిపించేదంతా కూడా మహిపాల్ రెడ్డి అంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు ఆరోపిస్తున్న నేపథ్యం కనపడుతుంది. దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కూడా పోలీసులు ఆదేశించారు. రైట్ రానా, థ్యాంక్ యూ.